ఇదే ఎట్లాంటి ఇది ఉన్నట్టు అతనిలో సెక్సువల్ కాంక్ష అనేది అవన్నీ వస్తే ఇప్పుడు వాళ్ళ నాన్న అంతే కదా, వాళ్ళ తాత కూడా. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటారు 3 పెళ్ళిళ్ళు ఇవన్నీ, ఏంటి అతను అట్లాంటి సైకలాజికల్ మెంటాలిటీ కలిగినోడు. వీళ్ళింట్లో కూడా అట్లాంటిదనినే కదా వచ్చేది. ఈ ముద్రలు ఎందుకు వ్యక్తిగతంగా అనేటువంటి రూట్లో ఆగారు. కానీ ఎప్పుడైతే షర్మిల సునీత రోడ్డు ఎక్కారో మరి ఇప్పటిదాకా కింద అవినాష్ రెడ్డి మాట్లాడాడు ఆన్లైన్ జనానికి, లేకపోతే అమ్మాయి ఎవరు విమలమ్మ మాట్లాడింది ఆవిడ ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడు స్వయంగా అసలు విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం బిగిన్ చేశారు. ప్రతిపక్షాల దాడి లేదంటే ఇద్దరు చెల్లెల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నోటి నుంచి గుట్టు విప్పాల్సి వచ్చిందా, లేదంటే వేరే కోణం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా పులివెందుల వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా. పులివెందులలో ఒకే కుటుంబానికి సంబంధించిన 2 గ్రూపులు అయినాయి. చెల్లి ఇంకో చెల్లి ఇద్దరు కలిసి జగన్ తీసుకొచ్చిన క్యాండిడేట్ అన్నని ఓడించాలనుకుంటున్నారు. 2 అన్నలు ఓడించాలని 2 చెల్లెళ్ళు పగబట్టారు. మరి అట్లాంటప్పుడు అన్నలు ఏం చేయాలి? ఓ పక్కెళ్ళి కూర్చోవాలా? అక్కడ కాంపిటీషన్ టఫ్ అయింది. అంటే వాళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రచారం ఒక రకంగా మూకుమ్మడి దాటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసును వాడుకుంటూ చేస్తున్న ప్రచారం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని భావించారా? జగన్ నోరు మీద పక్కపోతే ఇక అది అవినాష్ అంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు కదా, చాలా అంటే అప్పుడప్పుడు మాట్లాడి ఇంత అలా మాట్లాడలేదు. ఇప్పుడు ఒకేసారి ఓపెన్ అయిపోవడం, బరస్ట్ అయిపోవడం. అంటే ఈ అమ్మాయి ప్రతిరోజు అదే చేస్తుంది కదా, దాన్ని పత్రికలు హైలైట్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా తన నోట్లోంచి సమాధానం అంటే ఇప్పటిదాకా మిగతా అది ఊహ అనుకుంటానికి అసలు ఈ మొత్తం రీజన్ ఏంటి? తను 2వ పెళ్లి చేసుకోవడం.